కృతయుగంలోని మొర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. మొర యొక్క ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో మొరాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మొరాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి అదే అనువుగా భావించిన మొరాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి ఆ మొరరాక్షసుడిని సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికి ఏకాదశిని నామకరణం చేశాడు విష్ణుమూర్తి. వైష్ణవ అల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ మన్వల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు.